చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏడాది కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 67,27,000 మంది విద్యార్థుల తల్లుల కళలో ఆనందం చూసింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ల కళల్లో నిప్పులు చూస్తోంది. మాకు అన్యాయం చేస్తుందంటూ వాపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యురాళ్ళు కొంతమంది మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి తల్లిదీవుని ఇచ్చినట్లు లేరు, ఆ అక్కసంత వెళ్ళగలుగుతున్నారు. పేరెంటాళ్ళ మీటింగ్ పెట్టుకుని ఏడాది పాలన మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక జగన్ రెడ్డి దోపిడీ బ్యాచ్కి మాట్లాడే అర్హత లేదు కాబట్టి ఆడవాళ్ళని పోగు చేసి మీటింగ్ పెట్టించి అసత్య ఆరోపణలు చేస్తూ చెప్పిన అబద్ధమే చెబుతూ వరదుని కళ్యాణి గారి లాంటి వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అక్రమాల గురించి మాత్రం వాళ్ళు చర్చించలేదు. నిన్నగాక మొన్న సాక్ష్య వేదికగా 2 కాట్ల కుక్కలు మాట్లాడిన మాటలు, అమరావతి మీద చేసిన హేయమైన ప్రయోగించిన భాష, రాష్ట్ర మహిళల మీద చేసిన దారుణమైన వ్యాఖ్యల గురించి మాత్రం ఆ మహిళా మండలి చర్చించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి విద్యార్థులకి చెప్పినట్టు 67 లక్షల మందికి నగదు డిపాజిట్ చేయటం ఏంటి, మాకు అన్యాయం చేయటం ఏంటి, ఈ గోల్ ఏంటి అన్న సమావేశం మీద మనకు విశ్లేషించడానికి, మనతో చర్చించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల బాధ ఏంటో, వాళ్ళ అన్నిటి గాథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మహిళా మండలి సమావేశం చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెట్టుకున్న సమావేశం చూశారు. వాళ్ళ బాధ ఏంటి, జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళకి కడుపు మంట ఎందుకు? తానేటి వనిత గారు ఆమె హోంమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అరాచకాల అక్రమాలు అన్నీ కావు. ఆమె బాపట్లలో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి జరిగిన అత్యాచార సంఘటనని, ఆ క్రమంలో ఆమె మాట్లాడిన తీరుని రాష్ట్రం మొత్తం విస్తుపోయి ఉంది చూసింది. ఈ రోజు ఆమె మాట్లాడుతూ ఏదేదో చెబుతుంది కథలో. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా వివరిస్తారు? ఇక్కడ వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కవితలు రాసుకొని వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలందరూ. ఆయన పొగుడుతూ ఆయన ఏదో ఒక రాజాది రాజులాగా, వీళ్ళంతా కూడా ఆస్థాన వాసుల్లాగా ఉండి ఆయన ఏ విధంగా పొగడతలతో ముంచి తేల్చేవాళ్ళు. మరి ఆయన పొగిడితే వెనకటి రోజుల్లో రాజులు వరహాలు మూటలు ఇసిరేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆయన కూడా వీళ్ళకి నీకు ఎంపీ పదవి, నీకు ఎమ్మెల్యే పదవి, నీకు ఎమ్మెల్సీ అని చెప్పేసి ఇచ్చేవాడు. దానికోసం వీళ్ళు ఆయన్ని ఆహా ఓహో అంట రాజాది రాజా సోరాది సోరా అని చెప్పి పొగుడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజు కూడా అదే కనిపిస్తుంది. ఈ మహిళలందరూ కలిసి నిజంగా ఒక మహిళగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మహిళలే కదా, మరి అట్లాంటి మీరు ఆంధ్ర రాష్ట్ర మహిళల పట్ల అందరికంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆత్మగౌరవం అమరావతి, రాజధాని లేని రాష్ట్రంగా ఎంతమంది నుంచో తెలుగు ప్రజలంతా దగాపడి ఈరోజు మళ్ళీ రాజధానిని పునర్నిర్మాణం చేసుకుందామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఎందుకు మీరు బురద జల్లుతున్నారు? అదే కనిపిస్తుంది వీళ్ళ మాటల్లో. ఎప్పుడైనా ఖండించారా ఆ విషయాన్ని? కొమ్మినేని శ్రీనివాస్ గురించి కానీ, లేకపోతే ఆ ప్రబుద్ధుడు కృష్ణరాజు గురించి కానీ ఏ రోజైనా మాట్లాడారా వీళ్ళు? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంట, మహిళలకు వంచనంట. వీళ్ళే చెప్పాలి వంచన గురించి, మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం గురించి. నిజంగా సిగ్గు చేయటమ్మా. మీరంతా మహిళలు, మీరు ఒకసారి ఆలోచించండి. ఏం జరిగింది 2019 నుంచి 24 మధ్య? మరి తానేటి వనిత గారు కూడా ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. మరి ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళకేదో రెచ్చగొట్టి మాటలు మాట్లాడాడు వాళ్ళ ఆయన, అందుకని చెప్పి ఆవిడ మీద దాడి చేశాడనమాట. ఎంత దౌర్భాగ్యం అండి! అంటే జెంట్స్ ఇద్దరు పోట్లాడుకుంటే లేడీని అలా బలాత్కరిస్తారా? ఎక్కడైనా ఉందా? ఆ మాటలు మాట్లాడొచ్చా హోమ్ మినిస్టర్గా ఉన్నావిడ? ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? ఇంత నికృష్టమైన పరిపాలన ఉత్కృష్టంగా వీళ్ళు అందించి ఇంత నీచంగా మాట్లాడి ఈ రోజున మళ్ళీ కొత్తగా ఏదో కబుర్లు చెప్తూ ఏడాది పాలన కూటమి పాలన అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రిగా నేను మంచి పరిపాలన ఇస్తానని చెప్పి ఏదో వచ్చాడని చెప్పేసి మాట్లాడటం నిజంగా కొన్ని మీరు బాబు గారిని అగౌరవపరిచేట్లు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన రాజనీతికి, రాజకీయంలో ఏ విధంగా మనం మెలగాలి అనే దానికి ఎప్పుడు కూడా ఆయన ప్రజల కోసం పరిపాలించాడు, రాజకీయం కోసం కాదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ రోజున ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకోట కాదు. అక్కడ ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వం అనేది ఉండిద్ది. అతను ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు, ప్రజల కోసం ఆయన పడుతున్న తపన, ఇవన్నీ ముఖ్యం. ఒకవైపు మీరు ధర్మం వైపు మాట్లాడండి. మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజున ఆలోచించుకోండి. ఏ పార్టీలో ఉన్నారు? ఆ పార్టీ ఈ రోజున ప్రతి ఒక్కటి ఏ స్కీమ్లో చూసినా స్కామే. దానికి ఏం సమాధానం చెప్తారు?
ఎక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు దాని గురించి? గంజాయి అసలు ఏరులై పారుతుందని చెప్తుంది. ఆ గంజాయి బాచిని పలకరించడానికి వెళ్ళాడు వీళ్ళు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీ మరి ముఖ్య నేత. ఆ గంజాయి బ్యాచ్కి అధ్యక్షుడు ఎమ్మెల్సీ అనంతబాబుని సన్మానించారు వీళ్ళ ప్రభుత్వంలో నిర్దాక్షిణంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినందుకు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టి సన్మానం చేశాడు. ఖచ్చితంగా అండి. అదే తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అవును ఆ రోజు ఆమె నోరు పెగల్లా మాట్లాడలా. అసలు ఆవిడ పేరుకే హోమ్ మినిస్టర్ ఆ రోజున ఒక డమ్మీ హోమ్ మినిస్టర్గా ఉండిపోయింది తప్పించి పెత్తనమంతా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే నడిచింది అనేది మనకి ఎప్పుడు తెలిసిన విషయమే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందని. ఆనాడు ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, అక్రమాలు, అన్యాయాల గురించి ఒక్కరోజు మాట్లాడాలి, ఒక కేసు ఆమె నమోదు చేయించలే. ఎక్కడ ఈ రోజు ఆమె ఆ మీటింగ్లో కూర్చొని మాట్లాడటం ఆశ్చర్యంగా, వింతగా, విస్తుపోయేలాగా ఉంది, విడ్డూరంగా కూడా ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే దిశా చట్టం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. దిశా చట్టం అసలు ఏదైనా ఉందండి, ఎక్కడైనా చూసుకుంటే ఇన్ని అఘాయిత్యాలు. సరే ఒక్క కేసు నమోదైందా? వీళ్ళు చెప్తున్నారు 1 కోటి మంది నమోదు చేసుకున్నారని. బస్ స్టాప్ల్లోనూ రైల్వే స్టేషన్లో బతిమలు ఆడుకొని మాకు ఉద్యోగంలో డబ్బులు వస్తాయమ్మా మీరు నమోదు చేసుకోండి అని చెప్పి అడిగి పాపం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు పడ్డ పాటలు చూసాం కళ్ళారా. నన్ను కూడా అడిగారు విజయవాడ బస్ స్టాప్లో. మరి ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ రోజున వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఏదైతే ఉందో, మీరు మహిళ అంటే ధర్మంగా, న్యాయంగా, చట్టబద్ధానికి మనం కట్టుబడి ఉండాలి, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి, ఈ రోజున ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని 11కు పరిమితం చేసి పక్కన పడేసినా మీరు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో, మరి డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి ఏంటి? అప్పుడు అనితారాణి అని చెప్పేసి దళిత డాక్టర్ ఆవిడ మీద ఏ విధంగా అఘాయిత్యాలు వీళ్ళు పాల్పడ్డారు. అక్కడ ఏదైతే మంత్రి నారాయణ స్వామి ఆయన ఆధ్వర్యంలోనే కదా జరిగింది, ఆయన కాన్స్టిట్యున్సీలోనే కదా అంతా జరిగింది. అప్పుడు దిశ పనిచేయలేదు. ఆవిడ బాత్రూంలో ఉంటే నన్ను ఫోటోలు తీశారని చెప్పి ఆవిడ వాపోయిందండి, ఏడ్ చేసింది దళిత మహిళ. ఏ రోజైనా మరి వీళ్ళు పట్టించుకున్నారా? ఆ రోజు ఎక్కడ కడపలో పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఒక దళిత మహిళను రేప్ చేసి చంపేస్తే ఆ రోజు కూడా దిశ పనిచేయలేదు. ఈ తానేటి వనిత గారి నోటి నుంచి మాట రాలా. మాట్లాడుతా ఆవిడ. ఈ రోజున వీళ్ళు ఏదైతే ఈ వరూది కళ్యాణి గారు కానివ్వండి, లేకపోతే వనిత గారు కానివ్వండి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్పించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మీరు మాట్లాడట్లేదు, మాట్లాడలేరు కూడా వీళ్ళు ఎప్పటికీ. ఎందుకంటే గత ప్రభుత్వం వీళ్ళు ఏదైతే చేసిన అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఉన్నాయో ఈ రోజున చెప్పుకుంటూ పోతే వీళ్ళ మీటింగు దాంట్లో నిజంగా అదొక తుఫాను. ఈ రోజున మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీచమైన, నికృష్టమైన పరిపాలన ఏ విధంగా. ఈ రోజున వీళ్ళు పెట్టుకున్న మీటింగ్లో ముందు న్యాయం చేయాల్సింది షర్మిలాకి, అదేవిధంగా విజయలక్ష్మికి. వీళ్ళకి న్యాయం చేయండి అమ్మా మీరు పెట్టుకున్న మీటింగ్లో. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు రాష్ట్ర ప్రజల గురించి మీకు ఏదైనా ఉంటే ఆలోచించండి. ఎవ్వరు కూడా ఈ రోజున కరెక్ట్ టయానికి తల్లికి వందనం, కరెక్ట్గా వాళ్ళకి ఏ టయానికి ఎవరికి అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా జరిగింది. వాళ్ళని ఆదుకున్నారు అవసరానికి కరెక్ట్గా. ఏ రోజు మనం స్కూల్స్ రీఓపెనింగ్ జరుగుతాయో పిల్లలకి పుస్తకాలు, వాళ్ళకి బ్యాగులు, మరి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా బుక్స్, పెన్నులు, పెన్సిల్ ఇవన్నీ అవసరం కాబట్టి అది కరెక్ట్ అయిన టయానికి వాళ్ళకి అందిందని చెప్పి ఎంతో ఆనందోత్సాహాలతోటి ప్రతి ఒక్కరు పండగ వాతావరణం ఈ రోజు నెలకొంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో నిజంగా సిగ్గుచేటు. ఒక్కసారి మీరు ఒకవైపు వేలు చూపించేటప్పుడు మిగతా అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. అది మర్చిపోకుండా ఉండి ఇంకొకసారి మీరు అంతగా ఆలోచించాలి, న్యాయం చెయ్యాలి అనుకుంటే వైఎస్ సునీతారెడ్డి, షర్మిలారెడ్డి, విజయలక్ష్మిరెడ్డి వీళ్ళందరికీ మీరు న్యాయం చేయండి. వీళ్ళు ఎంతో ఇదిగా మీ పార్టీ కోసం ఎన్ని విధాలుగా తపన పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున సీఎం చేయడానికి ఆవిడ ఏ విధంగా కాళ్ళు అరిగేలా తిరిగింది రాష్ట్రం అంతా. మరి ఆవిడ గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి న్యాయం చేస్తే ముందు మీరు పెట్టుకున్న మీటింగ్కి ఒక సార్థకత, ఒక ఏదైతే దానికి ఇది ఉండిద్దని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయలక్ష్మి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలారెడ్డి ఇద్దరు కష్టపడి తమ రక్తాన్ని చెమట రూపంలో మార్చి నడిచి తిరిగి కష్టపడితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి. వీళ్ళు నిస్సిగ్గుగా ఇవాళ సమావేశం పెట్టుకుని ఆ జగన్ రెడ్డిని పొగడుకుంటూ ఆ మహిళలకి అన్యాయం చేస్తున్నారు. సాటి మహిళలకు అన్యాయం జరిగింది, మనం మద్దతు ఇవ్వాలన్న సోయి లేకుండా ఇంకా జగన్ రెడ్డి బదిలీ చేయటం
వారి విఘ్నతగా వదిలేయాలి. దీంతో పాటు నిన్నగాక మొన్న పొదిలి ఘటనలో మహిళలను కొట్టించాడు, లేడీ కానిస్టేబుల్స్ని కొట్టించాడు, వాళ్ళకి రక్తం కారిన సంగతి కూడా మనం చూసాం. నిస్సిగ్గుగా మాట్లాడుతున్న ఈ మహిళామణులు ఆ ఆడపడుచులకు అండగా నిలవకుండా, ఖండించకుండా ఆ సమాసం పెట్టుకోవటం దారుణాతి దారుణం. దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలను కాపాడే పోలీసులను బట్టలోడ తీసి నిలబెడతానన్నప్పుడు మరి 5,000 మంది మహిళా పోలీసులు ఉన్న శాఖలో మరి మహిళా పోలీసులను కూడా మీరు అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా మీరు క్షమాపణ కోరాలి అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు ఈ మహిళా తల్లులందరూ? అప్పుడు మాట్లాడొచ్చు కదా. మేము ఒక సాటి మహిళగా మరి కానిస్టేబుల్స్ని అలా మాట్లాడితే, పోలీసులను అలా మాట్లాడితే, ఆ శాఖలో పనిచేసే వాళ్ళని అలా మాట్లాడితే మేము ఖండిస్తున్నామని ఒక మాట మాట్లాడటానికి పెగలని ఈ నోళ్ళు ఈ రోజున ఈ విధంగా విరుచుకు పట్టడం నిజంగా ఎంత సిగ్గుచేటు. మరి ఆ రోజున అమరావతి మీద వీళ్ళు మాట్లాడిన మాటలు ఇదే సాక్షి ఛానల్లో మాట్లాడారు. అదే సాక్షి ఛానల్ ఈ రోజున వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలండి? దౌర్భాగ్య పరిస్థితి. ఒక మహిళగా, కేవలం ఒక పార్టీని ఉద్దేశించి కాదు, ఒక మహిళగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడాలి అనేది కూడా సోయ లేకుండా వీళ్ళు ఈరోజు ఏదైతే రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని పార్టీనే ఇదిగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఇక్కడ మీరన్నట్లుగా నిజంగా ఈ మీటింగు మీరు ఎప్పుడైతే మీ పార్టీకి సంబంధించి ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో మీ పార్టీ అధికారంలో రావటానికి రక్తాన్ని దారపోసి మరి ఆ చెమటగా మార్చి కష్టపడి పార్టీని అధికారంలో తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన చెల్లి తల్లి, అలాగే ఏదైతే వీళ్ళు చిందించి బాబాయిని అడ్డంగా నరికేసి ఆ రక్తం తడిచిన కుర్చీ మీద కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఆ బాబాయి కూతురు సునీతారెడ్డి. వీళ్ళకి న్యాయం చేస్తే ప్రతి ఒక్కరికి చేసినట్లే నిజంగా ఒప్పుకుంటారు అందరూ. ముందు వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు రండి అని అడుగుతున్నారు. ఇది ముందు తెలుసుకుంటే వీళ్ళు పెట్టిన మీటింగ్కి ఒక అర్థం ఉండిద్దని చెప్పేది అర్థమవుతుంది ఈ రోజున. ప్రజల దయతో ఎన్నికల్లో గెలిచి పదవులు పొంది ఆ అమరావతి గడ్డ మీద నుంచే పాలన చేసి ఆ అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని జీతాలుగా తీసుకుని నికృష్టులు మాట్లాడిన పదాలని ఖండించకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలు వీళ్ళ బూటకపు మాటల్ని, చేస్తున్న విష ప్రచారాన్ని అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళకి రాజకీయంగా స్థానభ్రంశం కలిగించాలని చెప్పి కోరుకుంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.